హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు కస్తూరి మేతి, కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్, బిర్యానీ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, లవంగాలు, షాజీరా, ఇలాచీలు, దాల్చిన చెక్క, అనాస పువ్వులు, నల్ల మిరియాలు, పొడవైన మిరియాలు, జాపత్రి, జాజికాయ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది బిర్యానీ మసాలా. ఉప్పు, నెయ్యి, కట్ చేసిన నిమ్మకాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా. మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ ఆనియన్స్ కొన్ని, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కస్తూరి మేతి, తగినంత ఉప్పు, తర్వాత కారం పొడి, నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అంతలోపు మనం రైస్ని కుక్ చేసుకుందాం. దాంతోపాటే ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ని కూడా ఒక 50% ఉడకనిద్దాం. తర్వాత 80% కుక్ అయిన రైస్ని తీసుకొని 50% కుక్ అయిన చికెన్లో వేసుకోవాలి. టూ లేయర్స్ లాగా వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత పైన ఇంకో లేయర్ వేసుకోవాలి. సైడ్స్కి మనం నెయ్యిని వేసుకోవాలండి. తర్వాత సేమ్ ఫస్ట్ లేయర్లో మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేసుకున్నామో ఇప్పుడు కూడా అలానే వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ పాత్రని దానిపైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దానిపైన బరువు అనేది పెట్టుకోవాలండి. అట్లయితే బాగా కుక్ అవుతుంది. మనకేదైతే ఇష్టమైన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.